రాష్ట్రంలో 3 ఎంపీ సెగ్మెంట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే అందులో ఖమ్మం సెగ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ టికెట్ కోసం పార్టీలో కీలక నేతలు పోటీ పడడంతో అభ్యర్థి ఎంపికపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఏఐసీసీ. రాష్ట్రంలో పెండింగ్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏఐసీసీ. కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఖమ్మంపై ఏఐసీసీ నియమించిన టీం 5 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది. ఏఐసీసీ వార్ రూమ్ నుంచి కాంగ్రెస్ నేతలు, క్యాడర్కు ఫోన్లు వెళ్లాయి. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులపై ఒపీనియన్ తీసుకుంది హైకమాండ్. ఖమ్మం టికెట్ కోసం 5-6 పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్తో పాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు, పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఓయూ విద్యార్థి నేత లోకేష్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిపై పబ్లిక్, కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్ హైకమాండ్. ఎవరికి గెలిచే అవకాశాలున్నాయో ఆరా తీసింది. ఐదు రోజులు నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో ఏఐసీసీ కీలక సమాచారం సేకరించినట్టు సమాచారం. కొందరు మల్లు నందినికి సపోర్ట్ చేస్తే మరికొందరు ప్రసాద్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇంకొందరు బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మెజారిటీ క్యాడర్, మంత్రుల కుటుంబ సభ్యులకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. మండవ వెంకటేశ్వరరావు పేరు బలంగా వినిపిస్తున్నా ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరికి రాజ్యసభకు అవకాశం కల్పించారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఖమ్మం సీటు రెడ్డి లేదా బీసీ నేతకు ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. రెడ్డికి ఇవ్వాల్సి వస్తే సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. బీసీలకు ఇవ్వాలనుకుంటే ఓయూ విద్యార్థి నేత లోకేష్ యాదవ్ కు ఛాన్స్ ఉంది. భట్టి అనుచరుడు కావడం ఆయనకు కలిసొస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 3 బీసీ నేతలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ 6, బీజేపీ 5 సెగ్మెంట్లలో బీసీలను నిలబెడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ఖమ్మం సీటును బీసీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నేతలు. ఖమ్మంపై నిర్వహించిన ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ హైకమాండ్ కు చేరినట్లు సమాచారం. ఈ రిపోర్ట్తో పాటు సామాజిక సమీకరణాలు, రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.